మీరు ఎంఎస్ వర్డ్‌లో డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసినప్పుడు ప్రతి పేజీ పైన డాక్యుమెంట్ నేము, పేజీ బోటంలో పేజ్ నంబరు ఇలా ఆటోమేటిక్‌గా రావాలంటే ఎలా చేయాలి? అదే కాకుండా ఏదైనా కంపెనీ డాక్యుమెంట్స్ అనేది క్రియేట్ చేసినప్పుడు కంపెనీ లోగోస్ అనేది ఆటోమేటిక్‌గా రావాలంటే ఎలా చేయాలి? ఈ విధంగా ఆటోమేటిక్‌గా రావడానికి ఎంఎస్ వర్డ్‌లో కొన్ని టూల్స్ అయితే ఉన్నాయి. ఆ టూల్స్ ఏంటి? ఆ టూల్స్‌ని ఎలా యూజ్ చేయాలన్నది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్‌గా నేర్చుకోబోతున్నారు. హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్‌లో హెడర్ అంటే ఏంటి? ఫూటర్ అంటే ఏంటి? పేజ్ నంబర్స్‌ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అన్నది ఫుల్ డీటెయిల్‌గా నేర్చుకోబోతున్నారు. ఫస్ట్ పాయింటు హెడర్ అంటే ఏంటి? మీరేదైనా డాక్యుమెంట్‌లో క్రియేట్ చేసినప్పుడు డాక్యుమెంట్ నేమ్ అనేది టాప్ ఆఫ్ ది పేజ్‌లో గనక ఇవ్వాలి అనుకుంటే గనక ఈ హెడర్ అనే ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. అదే బాటమ్ ఆఫ్ ది పేజ్‌లో గనక మీరు హెడ్డింగ్ అనేది ఇవ్వాలి అనుకుంటే గనక ఈ ఫూటర్ అనే ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. బాటమ్‌లో గనక ఇవ్వాలనుకుంటే ఫూటరు, టాప్‌లో గనక హెడ్డింగ్ అనేది ఇవ్వాలి అనుకుంటే గనక హెడర్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. అదేవిధంగా ఆ డాక్యుమెంట్‌కి సీరియల్‌గా నంబర్స్ అనేది రావాలి అనుకుంటే గనక ఈ పేజ్ నంబర్ అనే ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. పేజ్ నంబర్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. మరి హెడరు, ఫూటరు, పేజ్ నంబర్స్ అనేది ఎక్కడున్నాయి? ఆప్షన్స్ ఎలా ఓపెన్ చేయాలి అంటే గనక ఇన్సర్ట్ ట్యాబ్‌లోనే ఇక్కడ హెడర్, ఫూటర్ అనే గ్రూప్ ఉంటుంది. హెడరు, ఫూటరు, పేజ్ నంబర్స్ అనేవి టూల్స్ అనేవి ఈ గ్రూప్‌లో కనిపిస్తాయి మీకు. హెడర్ అంటే టాప్ ఆఫ్ ది పేజ్, ఫూటర్ అంటే బాటమ్ ఆఫ్ ది పేజ్. పేజ్ నంబర్ సీరియల్‌గా నంబర్స్ అనేది రావాలి అనుకుంటే ఈ పేజ్ నంబర్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఫస్ట్ హెడర్‌ని ఎలా ఇన్సర్ట్ చేయాలి? ఇక్కడ మీరు నార్మల్‌గా ఈ హెడర్, ఫూటర్ యూజ్ చేయకుండానే ఇక్కడ మీరు ప్రతి పేజ్‌లో టాప్ ఆఫ్ ది పేజ్‌లో మౌస్‌తో డబుల్ క్లిక్ అనేది చేస్తే గూడా ఇక్కడ హెడర్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా గూడా మీరు హెడర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మళ్ళీ మనము మాన్యుయల్‌గా అన్నీ క్రియేట్ చేసుకోవాల్సొస్తుంది. మీరు అదే ఇక్కడ ఇక్కడున్న హెడర్‌లోకెళ్తే గనక ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ అయిన రెడీమేడ్ మోడల్స్ అయితే ఉంటాయి. ఇవి గూడా మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. లేదు బ్లాంక్ తీసుకొని క్రియేట్ చేసుకోవాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒకవేళ హెడ్డింగ్ అనేది ఇవ్వాలి అనుకుంటే ఇందులో ఉన్న వాటిల్లో ఏదో ఒక దాన్ని చూజ్ చేసుకోండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేయగానే చూడండి డాక్యుమెంట్ టైటిల్ అని వచ్చింది. ఇక్కడ డాక్యుమెంట్ టైటిల్ బదులు మీరేమిస్తారో దాన్ని రిమూవ్ చేసేసుకొని దానికి సంబంధించిన టైటిల్ అనేది ఇచ్చేసేయండి. నేనిక్కడ మ్యాక్స్ రీ టెక్నాలజీస్ అని ఇస్తున్నాను. దీన్ని మనం మనకు కావాల్సిన విధంగా ఫార్మాటింగ్ గూడా చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్‌ని సెలెక్షన్ జేయండి. కంట్రోల్ బీ బోల్డ్, ఫాంట్ సైజ్ ఇంక్రీజు. దీనికేదైనా కలర్స్ అనేది అప్లై చేయాలనుకుంటే హోమ్ ట్యాబ్‌కెళ్ళిపోవచ్చు. కలర్స్ అనేది అప్లై జేసేసుకోవచ్చు ఇట్లా ఈ విధంగా. మీకు నచ్చిన స్టైల్స్ అనేది అప్లై చేసుకోండి. దీనికి ఫాంట్ సైజు, బోల్డ్ ఇట్లాంటియన్నీ గూడా. ఈ విధంగా మీరు హెడ్డింగ్ అనేది టాప్ ఆఫ్ ది పేజ్‌లో హెడర్‌ని యూజ్ చేసుకొని ఇవ్వచ్చు. ఒకవేళ ఈ హెడర్‌లోనే మీరు ఏదైనా లోగోస్ అనేది ఇన్సర్ట్ చేయాలి. ఏదైనా కంపెనీ డాక్యుమెంట్స్‌లో లోగోస్ కూడా తీసుకునే ఆప్షన్ ఉంటుంది. లోగోస్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. దానికోసం మీకు ఇక్కడ ఇన్సర్ట్‌లోనే ఇక్కడ పిక్చర్ అనే ఆప్షన్ ద్వారా మనం లోగోస్‌ని ఇక్కడికి తీసుకొచ్చుకోవచ్చు. ఈ పిక్చర్ దగ్గర క్లిక్ చేసేస్తే మీరు ఆల్రెడీ ముందు క్రియేట్ చేసుకొని ఉంచుకుంటారు కదా లోగోని. ఆ లోగోని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఇన్సర్ట్ అనగానే ఇక్కడ లోగో అనేది ఇక్కడికొచ్చేస్తుంది. మనకి అక్కడ హెడర్‌కి ఎంత సైజ్ అనేది కావాలో ఆ సైజుని బట్టి ఈ లోగో సైజ్ అనేది తీసుకోవచ్చు. ఇది ఆల్రెడీ పిక్చర్ ఆప్షన్స్. మనం ఈ పిక్చర్ ఆప్షన్స్ అనేది ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పుకోవడం జరిగింది. ఈ పిక్చర్ ఆప్షన్స్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఈజీగా లోగో అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు దీనికి తగ్గట్టుగా. దీనికి కొంచెం పొజిషన్ అనేది చేంజ్ చేసుకుంటే మనకి ఏ ప్లేస్‌లో కావాలంటే ఆ ప్లేస్‌లోకి ఈ లోగోని మూవ్ చేసుకోవచ్చు. దీని సైజు గూడా మనకు కావాల్సిన విధంగా మనము చేసుకోవచ్చు. ఇక్కడ ఇందులో ఉన్న ఈ టూల్స్ అనేది యూజ్ చేసుకొని ఆ లోగో ఎట్లా కావాలనుకుంటే ఆ విధంగా మనము పెట్టుకోవచ్చనమాట. ఇది లోగో అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేనిచ్చిన హెడ్డింగు ప్లస్ ఈ లోగో అనేది నేను తీసుకున్న ఈ డాక్యుమెంట్‌లో ప్రతి పేపర్‌లోని ఆటోమేటిక్‌గా వచ్చేసింది చూడండి. ఈ హెడర్ అనేది యూజ్ చేయడం వల్ల. టాప్ ఆఫ్ ది పేజ్‌లో హెడ్డింగ్ యూజ్ చేశాను గాబట్టి నేను హెడర్ ఆప్షన్ యూజ్ చేసుకున్నాను.
అదే లోగో కూడా హెడర్‌లోనే ఇచ్చేసాను కాబట్టి లోగో కూడా ప్రతి పేపర్‌లో కూడా రెప్యుటేషన్‌గా కనిపిస్తుంది. ఇది ఆటోమేటిక్‌గా వచ్చింది. నేను ఒక పేపర్‌లో క్రియేట్ చేస్తే చాలు. నేను తీసుకున్న డాక్యుమెంట్ మొత్తంలో వస్తుంది. దీనివల్ల మన టైం కూడా సేవ్ అవుతుందండి. ప్రతి పేపర్‌లో మనం మాన్యుయల్‌గా మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేకుండానే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. హెడర్ అనే ఆప్షన్ అనేది యూజ్ చేయడం వల్ల. ఇందులో మీకు డిజైన్స్ అనేది కావాలంటే హెడర్, ఫూటర్, టూల్స్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ డిజైన్‌లోకెళ్తే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా బాటమ్ ఆఫ్ ది పేజ్‌లో గనక మీరు హెడ్డింగ్ ఇవ్వాలి అనుకుంటే గనక ఇక్కడ ఫూటర్ ఆప్షన్ అనేది చూజ్ చేసుకోండి. ఫూటర్ మీద క్లిక్ చేయండి. మీకు ఏ విధంగా కావాలనుకుంటే గనక ఆ మోడల్ అనేది చూజ్ చేసుకోండి. ఫూటర్‌లో ఎలా కావాలనుకుంటే మోడల్ అనేది అలాగా. ఇందులో మీకు కావాల్సిన విధంగా టెక్స్ట్ అనేది టైప్ చేసుకోండి. నేను ఇక్కడ అడ్రస్ అనేది ఇచ్చాను. దీన్ని కూడా మీరు ఫార్మాటింగ్ చేసుకోండి. ఈ విధంగా ఫార్మాటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది కూడా ప్రతి పేపర్‌లో కూడా రిపిటేషన్‌గా ఆటోమేటిక్‌గా వచ్చేసింది చూడండి. ఫూటర్‌లో ఇచ్చిన టెక్స్ట్ కూడా ఆటోమేటిక్‌గా వచ్చేసింది. మీకు దాంతో పాటుగా ఇక్కడ డిజైన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ పేజ్ నెంబర్స్ అనేది ఎలా? ఈ డాక్యుమెంట్‌లో 16 పేజెస్ ఉన్నాయి. 16 పేజెస్‌కి ప్రతి పేపర్‌లో పేజ్ నెంబర్ అనేది ట్యాప్ చేయకుండా ఆటోమేటిక్‌గా రావాలి. దానికోసం పేజ్ నెంబర్ ఆప్షన్‌కెళ్ళిపోండి. ఇందులో డ్రాప్ డౌన్ అనేది క్లిక్ చేయడం వల్ల అందులో ఉన్న ఆప్షన్స్ అనేది మీకు ఓపెన్ అయిపోతాయి. టాప్ ఆఫ్ ది పేజ్, బాటమ్ ఆఫ్ ది పేజ్, పేజ్ మార్జిన్స్ అని, కరెంట్ పొజిషన్స్ అని, ఫార్మాట్ పేజ్ నెంబరు, రిమూవ్ పేజ్ నెంబరు. పేజ్ నెంబర్ అవసరం లేకపోతే రిమూవ్ చేసుకుంటే రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి నేను బాటమ్ ఆఫ్ ది పేజ్‌లోనే పేజ్ నంబర్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నాను. కాబట్టి బాటమ్ ఆఫ్ ది పేజ్ చూజ్ చేసుకొని ఇక్కడ నంబర్‌లు కూడా ఇక్కడ ప్లెయిన్ నంబర్ ఉంది. మీకు ఏ మోడల్‌లో కావాలంటే 1-3లో వస్తాయి ఫస్ట్ వీటిల్లో ఉన్నవి. తర్వాత కావాలంటే ఫార్మాట్ కూడా చేంజింగ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఇందులో నేను ఫస్ట్ ప్లెయిన్ నంబర్ అనేది తీసుకుంటున్నాను. ఇది కూడా సెంటర్‌లో ఉండే పేజ్ నంబర్ అని చూజ్ చేసుకుంటున్నాను. ఇది క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ పేజ్ నంబర్ అయితే సెంటర్‌లోనే వచ్చింది గానీ, మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. నేను ఆల్రెడీ ఇక్కడ టెక్స్ట్ ఫూటర్‌లో టెక్స్చర్ తీసుకున్నాను. ఆ టెక్స్ట్ రాలేదు చూడండి. ఓన్లీ పేజ్ నంబర్ మాత్రమే వచ్చింది. మరి ఇక్కడ ఫోటోలో ఇచ్చిన టెక్స్ట్ ఉండాలి, పేజ్ నంబర్ ఉండాలి. అలాంటప్పుడు ఏ ఆప్షన్ చూజ్ చేయాలి? చూడండి దీంట్లోనే ఇక్కడ కరెంట్ పొజిషన్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇది యూజ్ చేస్తే మీకు టెక్స్ట్‌తో పాటు పేజ్ నంబర్ కూడా వస్తుంది. చూడండి ఆల్రెడీ టెక్స్ట్ ఉండాలి. అన్‌డూ చేస్తున్నాను. ఇక్కడ ఇక్కడ మీకు ఏ ప్లేస్‌లో కావాలి అనుకుంటే గనక, ఆ ప్లేస్‌లో మీరు కర్సర్‌ని ఉంచిన తర్వాత పేజ్ నంబర్ ఆప్షన్‌లోకెళ్ళి కరెంట్ పొజిషన్స్‌కెళ్ళండి. మీకు కావాల్సిన నంబర్‌ని చూజ్ చేసుకోండి. ఇక్కడ ప్లెయిన్ నంబరే తీసుకుంటున్నా నేను. చూడండి. టెక్స్ట్‌తో పాటు పేజ్ నంబర్ గూడా మీకు ప్రతి పేపర్‌లో ఆటోమేటిక్‌గా వచ్చింది చూడండి. ప్రతి పేపర్‌లో ఉంది. ఈ విధంగా టెక్స్ట్‌తో పాటు పేజ్ నంబర్ రావాలంటే మీరు యూజ్ చేయాల్సిన ఆప్షన్ ఏంటిది? కరెంట్ పొజిషన్. ఈ ఆప్షన్‌ని యూజ్ చేస్తే టెక్స్ట్‌తో పాటు పేజ్ నంబర్ గూడా వస్తుంది. మీకిక్కడ ఫూటర్‌లో టెక్స్ట్ ఏం లేదు. ఓన్లీ పేజ్ నంబర్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే గనక మీకు బాటమ్‌లో కావాలో, టాప్‌లో కావాలో చూజ్ చేసుకొని, నంబర్ చూజ్ చేసుకొని క్లిక్ చేసేస్తే గనక ఆటోమేటిక్‌గా నంబర్ అనేది అన్ని పేజెస్‌లో గూడా వస్తుందనమాట. తర్వాత నెక్స్ట్ దీంట్లో ఉన్నది చూడండి ఫార్మాట్ పేజ్ నంబర్. ఈ ఫార్మాట్ పేజ్ నంబర్ ఏందంటే ఇక్కడున్న నంబర్‌ని చేంజింగ్ జేసుకోవడం. మీకు ఏబీసీడీలు కావాలంటే ఏబీసీడీలు ఫార్మాట్ వస్తుంది. 1, 2, 3లు కాకుండా రోమన్ నంబర్స్ కూడా యూజ్ చేసుకునే ఆప్షన్ గూడా ఉందనమాట దీంట్లో. అది కావాలనుకుంటగా ఫార్మాట్ పేజ్ నంబర్ ఆప్షన్‌కెళ్ళండి. నంబర్ ఫార్మాట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మనం 1, 2, 3లు యూజ్ చేసాం. ఇదే ఫార్మాట్ ఉంది. ఈ ఫార్మాట్‌ని చేంజ్ జేయాలంటే ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి ఇక్కడ 1, 2, 3లు రోమన్ నంబర్స్ ఇస్తున్నా నేను. ఓకే ఆప్షన్ క్లిక్ చేయండి. రోమన్ నంబర్ చూపిస్తుంది. లేదు ఏబీసీడీల ప్యాటర్న్ యూజ్ చేయాలనుకుంటున్నారు. ఫార్మాట్ పేజ్ నంబర్‌లోకెళ్ళండి. ఇక్కడ రోమన్ నంబర్స్ బదులు ఏబీసీడీ ఆప్షన్ క్లిక్ చేసి ఓకే ఆప్షన్ క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు ఏ ప్యాటర్న్ చేంజ్ చేస్తే గనక ఆ ఫార్మాట్‌లోకి నంబర్ అనేది చేంజ్ అవుతుంది. ఇది ఫార్మాట్ పేజ్ నంబర్ ఆప్షన్ గురించి. రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ పేజ్ నంబర్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా మీరు హెడర్ రిమూవ్ చేయాలన్నా, ఫూటర్ రిమూవ్ చేయాలన్నా కూడా రిమూవ్ హెడర్ ఉంది. ఫూటర్‌లోకొస్తే ఫూటర్ కూడా రిమూవ్ ఫూటర్ ఆప్షన్ ఉంది. ఇక్కడ రిమూవ్ చేస్తే గనక ఫూటర్ కూడా రిమూవ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఫూటర్ అనేది రిమూవ్ అయిపోయింది. అన్‌డూ చేసినాను మళ్ళీ. అట్లా రిమూవ్ చేయాలన్నా కూడా రిమూవ్ చేసుకోవచ్చనమాట. ఈ విధంగా హెడర్ అండ్ ఫూటర్ పేజ్ నంబర్ ఆప్షన్స్ యూజ్ చేసుకొని ఆటోమేటిక్‌గా
మనం టెక్స్ట్‌ని ఏది కావాలంటే ఆ టెక్స్ట్ అనేది డాక్యుమెంట్ మొత్తం గూడా ప్రతి పేపర్‌లో రిపీటెడ్‌గా అయ్యే విధంగా చేసుకోవచ్చు. మన వర్క్ గూడా ఈజీగా అయిపోతుంది. హెడర్, ఫూటర్ అనేది యూజ్ చేయడం వల్ల. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఏదైనా డాక్యుమెంట్‌లో స్టార్టింగ్ పేపర్, కవర్ పేపరు, నెక్స్ట్ ఇండెక్స్ పేపరు ఇట్లా తీసుకున్నప్పుడు కవర్ పేజ్‌కి కానీ, ఇండెక్స్ పేపర్‌కి కానీ, ఇట్లా లోగోస్ కానీ, పేజ్ నంబర్స్ కానీ ఇవన్నీ రాకూడదు. రిమైనింగ్ కంటెంట్ ఉన్న పేజ్‌కి మాత్రమే మీరు హెడర్ గాని, పేజ్ నంబర్స్ కానీ యూజ్ చేయాలి. స్పెసిఫిక్‌గా మనకు కావాల్సిన పేజ్ నంబర్స్ వరకే నంబర్స్ అనేది రావాలి. ఇలాంటి ఆప్షన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. అంతవరకు ఈ వీడియోలోని కంటెంట్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే గనక వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.